వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు పవన్ గౌడ్ గారు ఉన్నారు. సో ఇక్కడ బోరుబండలో ప్రచారం చేస్తున్నారు కదా, అంటే ఎట్లా అనిపిస్తుంది? సో మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంటారు, ఇప్పుడు బోరుబండలో ప్రచారము. సో జనాలు ఏమనుకుంటున్నారు? బోరుబండనే కాదు, జూబ్లీ హిల్స్ మొత్తం కారు జోరు హుషారు మీద పోతుంది. ఆ పక్క పార్టీ వాళ్ళకు గెలిచేది లేక, డిపాజిట్ దక్కేది లేక వాళ్ళు ఏం చేస్తున్నారో, ఫ్రస్ట్రేషన్ లా ఏం మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. రౌడీలు రౌడీలు అన్నదాన్ని నిజం చేసుకుంటున్నారు. బైండ్ ఓవర్ల యాత్ర జరుగుతుంది పక్క పార్టీలో, మా దగ్గర మాత్రం గెలుపు యాత్ర జరుగుతుంది. బోరుబండ ప్రజలే కాదు, జూబ్లీ హిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజానికం మొత్తం మళ్ళా కేసీఆరే రావాలి, కారే గెలవాలి అని కోరుకుంటున్నారు. ఇగో తెలంగాణ తెచ్చింది బాపు కేసీఆర్ గారు. తెచ్చిన తెలంగాణను 10 ఏళ్లల్లా కన్న బిడ్డల్లాగా కాపాడుకున్నది బాపు కేసీఆర్ గారు. ఈ రోజు ఇప్పుడు ఏమైతుందో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. గెలిచిన తర్వాత 22 నెలలల్లా ఎన్ని అరాచకాలు, ఎన్ని అకృత్యాలు, ఎంత హింస జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు గుండెల మీద చెయ్యేసుకొని మంచిగా పడుకున్నారు. మాగంటి గోపీనాథన్న గారు ఉన్నప్పుడు ఆయన పాలనలో, ఆయన సంక్షేమంలో, ఆయన అభివృద్ధిలో ఒక మార్కు ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఉప ఎన్నికలల్లా అసలు రాకూడని ఉప ఎన్నికలు. మాగంటి గోపీనాథన్న గారు పేదోళ్ళ, బడుగు బలహీన వర్గాల జీవుల లీడర్ గా ఎదిగినరు. ఆయన ఎప్పుడు గడప గడపనా తిరుగుతూ ప్రతి సంక్షేమం కోరుకున్నారు. ఆయన చనిపోవడం వల్ల వాళ్ళ భార్య గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఆడబిడ్డ తిరుగుతుంటే ఆ ఆడబిడ్డకు గులాబీ సభ్యులందరూ అండగా నిలిస్తే అది తట్టుకోలేక నవీన్ యాదవ్ అనేటైనే ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం అందరం చూస్తూనే ఉన్నాము. రౌడీలు రౌడీల్లాగా మాట్లాడకపోతే ఏం చేస్తారు? ఇప్పుడే రౌడీల్లాగా మాట్లాడుతున్నారు. రేపు గెలిచిన తర్వాత అక్కడ పాండబ్బ పెట్టుకున్నా, ఇక్కడ అరటి పండ్లు అమ్ముకున్నా, అక్కడ ఒక షాపు పెట్టుకున్నా ఎన్ని దందాలు చేస్తారో తెలంగాణ ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గెలిచే దిక్కులేక సినీ కార్మికులతోటి రేవంత్ రెడ్డి ఏమి పసలేని ధీమా ఇస్తాము, బీమా ఇస్తాము, స్థలాలు ఇస్తామనేసి హామీలు ఇస్తున్నాడు. గెలిచే దిక్కులేక ముస్లింలు, మైనార్టీలు 2 ఏళ్లలో కనిపించలేదు. ఇప్పుడే ముస్లింలు, మైనార్టీలు గుర్తుకొచ్చినట్టుగా ముస్లింల కోసము ఒక మంత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. గెలిచే వీలు లేకనే ఇవన్నీ చేస్తున్నాడు. ఇక ఏం చేస్తాడట అంటే, తెలంగాణ ప్రజలకు వరదలు వచ్చినా, వానలు వచ్చినా, పంట నష్టం వచ్చినా కూడా ఎక్కడికి పోతలేడు. కానీ ఇప్పుడు మాత్రము రోడ్ షోలు నిర్వహించి ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతారట. అంటే గెలుస్తలేము అనే ఉద్దేశంతో ఇదన్నీ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు, యావత్ తెలంగాణ మొత్తం చూస్తుంది జూబ్లీ హిల్స్ వైపు. జూబ్లీ హిల్స్ ప్రజలు విఘ్నులు, అభివృద్ధికి ఓటేస్తారు, వినాశనాన్ని కోరుకోరు అనేది అందరికి తెలుసు. ఇప్పుడు నేనొక బీసీ బిడ్డను. గెలిచిన తర్వాత 6 నెలలనే బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు అన్ని ఇస్తామని చెప్పారు. బీసీల మీద ప్రేమ ఉన్నోడైతే బీసీలకు అన్ని వేయచ్చు కదా. మీకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. ఇచ్చే తెలివి లేక, చేసేది లేక బుక్క గులాలు చల్లుకోండి ఇచ్చినామని చెప్పిండు. మళ్ళా రాలేదని చెప్పిండు. అలా మాకు ఏదైతే 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి బడ్జెట్ కేటాయిస్తా అన్నారు. ఆ కేటాయింపులు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేవు, స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు, అవి లేవు, ఇవి లేవు. అంటే రిజర్వేషన్ ను కేంద్రంలో ఉన్న వాళ్ళు ఆపుతున్నారు కావచ్చు, మరి నీకు ఇచ్చిన పథకాలు ఏమైనాయి? గొల్ల కుర్మ సోదరులకు 2వ విడత గొర్రెల పంపిణీ చేయాలి. ఈ నవీన్ యాదవ్ అనేటైనే యాదవ్ బిడ్డనే కదా. ఏనాడైనా నా కుర్మ సోదరులకు, నా గొల్ల కుర్మ సోదరుల గురించి మాట్లాడిన విషయం ఉన్నదా ఎక్కడన్నా? రేవంత్ రెడ్డి వాళ్ళ కోసం సంక్షేమ పథకాలు ఏమన్నా చేపచ్చిందా? ముదిరాజు గంగపుత్రులకు చేప పిల్లల పంపిణీ చేసేటోళ్ళు, ఆ చేప పిల్లలు ఎక్కడన్నా పంపిణీ చేస్తున్నారా? ఇప్పుడు అంతా బీసీ కార్డు వాడుతున్నారు ఎలక్షన్ల కోసం మాత్రమే. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అనే తంతు కాంగ్రెస్ వాళ్ళది. అసలు ఎవరు నమ్మకండి. కాంగ్రెస్ అంటేనే ఒక విధ్వంసం, వినాశనం. 11వ తారీఖు జూబ్లీ హిల్స్ ప్రజలారా, 11వ తారీఖు 3వ నెంబరు కారు గుర్తు మీద ఓటేసి సారును గెలిపించుర్రి. అయితే మీ పక్కన వాళ్ళు కూడా కారు అంటారా? ఇప్పుడు ముసలాయమ ఉంది కాదమ్మా, చెప్పు నిజంగా కేసీఆర్ ఏం చేసి? నిజంగా కారుకే పింఛన్ ఇస్తుండడు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. 2000 ఇచ్చే మాకు అవసరం లేదు. ఊర్లో 3 ఎకరాల పొలం కూడా ఇచ్చిండు. ఎవరు? కేసారు. ఏ ఊర్లో? పెదమారు మాది. అక్కడ ఇచ్చిండు 3 ఎకరాలు. మాలమ్మ నిజంగా నాకేం పెన్షన్ ఎంత వస్తలేదు నాకు, కానీ ఇచ్చిండు. నిజంగా ఇచ్చిండు. నాకు ఇయ్యలే.
ఎవరికి ఇచ్చిండు? మందికి వచ్చేటాలకు వచ్చినాయి 3 ఎకరాలు ఆ కేసీఆర్ మంచి అప్పుడు ఎకరా 5,000 అవి ఒక ఎకరా. ఇప్పుడు లక్షలు ఇంకా లక్షలు ఆ భూమి ఇచ్చిండు. అంతా కేసీఆర్ పుణ్యమేనా? కేసీఆర్దేనైనా అంతే. ముసలోళ్ళకి పింఛన్లు ఇస్తున్నాడు మంచిగా, ఆ, భూములు ఇచ్చిండు, ఆ. లలితాబాద్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, మంచిగా చేసిండు. ఆయనకే చేసేది. మరి చేయకూడదు. ఏం చేయలే. మాకు ఇష్టం లేదు మాకు. ఆ మంచిగున్నకెళ్ళే చేస్తాం. అది సో ప్రజల మాటలు కూడా విన్నారు కదా. దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, తులం బంగారం అన్నాడు ఇయ్యలేదు. వాళ్ళకు పాపం ఈ ముసలోళ్ళకి 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు. ఇంకా స్కూటీలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు. విద్యా భరోసా కార్డులు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు. మా సోదరులకు, నిరుద్యోగ సోదరులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు. ఇవన్నీ ఇచ్చే తెలివి లేక హైడ్రా తీసుకొచ్చిండు, ఇండ్లను కూలుస్తున్నారు. వీళ్ళందరూ ఇండ్లు ఉండాలంటేనేమో కేసీఆర్ గారికి వేస్తాము, ఇండ్లు పోవాలి కూలిపోవాలంటే రేవంత్ రెడ్డి రావాలి అనుకుంటున్నారు.